వచ్చారా బండి? మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ ప్రశాంతంగా ఉండండి. మేడం 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 ఉండండి మేడం. మేడం మేడం చెప్తే వినండి మేడం. ఎలాగైనా నా సాహిల్ని కాపాడండి. మీరే కదా చెప్పారు సార్, మీరే కదా చెప్పారు నా సాహిల్ని కాపాడతారని. ఎలాగైనా కాపాడతారే అని చెప్పారు కదా. ఎక్కడ నా సాహిల్? ఎక్కడ? అక్కడ చూడండి. వాడి పరిస్థితి ఏంటో మీరు చూశారుగా. అందరూ కలిసి నా సాహిల్ని చంపేశారు. మేడం ప్లీజ్, అందరూ కలిసి చంపేశారు నా సాహిల్ని. సాహిల్ నా సాహిల్ని కాపాడతారని వాడిని చంపేశారు కదూ. మీరందరూ నన్ను మోసం చేశారు. మ్యామ్, 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 ఆర్ యూ ఓకే? మ్యామ్, మిస్టర్ కుమార్ కాల్ చేశారు. ఈరోజు 3 గంటలకి మీటింగ్ ఫిక్స్ చేశారు. బ్యాంక్ సేఫ్టీ లాకర్ దగ్గరికి వెళ్ళు. అందులో ఎన్ని డబ్బులుంటే అన్ని డబ్బులు సూట్ కేసులో వేసుకునిరా. లేదు మ్యామ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. నేనే కదా చెప్తున్నాను, వెళ్ళు. ఎందుకు అందరూ ఇలా చూస్తున్నారు? నేనే ఇక్కడ మేనేజర్. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, వెళ్ళు. మ్యామ్, ఏమైంది మ్యామ్? అది సరే, దిస్ ఈస్ ద బ్యాంక్ రాబరీ. హే, ఎవరు అరవకండి. చెప్పేది వింటే ఎవరికి ఏం కాదు, లేకపోతే అందరూ చచ్చిపోతారు. నాకు ఆ డబ్బులు తీసుకొచ్చిరా, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయ్యో, ఏమీ అర్థం కావట్లేదు మ్యామ్. మ్యామ్, రాబరీ మీరు మా బ్యాంక్ మేనేజర్ మ్యామ్. అది కాదు. జస్ట్ షట్ అప్. నేను చెప్పేది మాత్రమే చేయండి. వెళ్ళి డబ్బులు తీసుకురండి, లేకపోతే చూడండి. అలా చూడు. దగ్గరికి వెళ్ళకండి బాబు. ఎవరు కదలకూడదు. అందరూ అక్కడే ఉండాలి. కదలదు, అలాగే ఉండండి. ఆగండి, నన్ను నమ్ము. నేను చెప్పింది తీసుకురా. ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, ఏం కాదు. నేను చెప్పేది చేయకపోతే ఈ బాంబ్ ఇక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. అందరూ చనిపోతారు. చూడండి, అందరూ నాకు
సాయం చేయండి, నన్ను నమ్మండి. మీకెవరికేం కాదు. అలా చేయకపోతే ఈ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, తర్వాత అందరూ చనిపోతారు. నో, కదలదు. అక్కడేం చేస్తున్నారు? చెప్పేది అర్థం కాలేదా? వెళ్ళు త్వరగా. అక్కడే ఉండండి, మీ ఎవరికి ఏం కాదు. నన్ను నమ్మండి, ప్రశాంతంగా ఉండండి, అక్కడే ఉండండి. త్వరగా డబ్బులు తీసుకునిరా. సార్, పూర్వి తన మొబైల్ని ట్రాక్ చేసింది సార్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. తప్పకుండా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఓకే సార్. ఏంటి పొజిషన్ పూర్వి? సార్, తన మొబైల్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో చూపిస్తుంది. ఎలాంటి మూమెంట్ లేదు, ఒక ప్లేస్లోనే ఉంది. ఒకే చోటు ఉందా? అసలు ఏంటి విషయం అర్థం కావట్లేదు. సార్, తన దగ్గర బాంబు ఉంది. బాంబ్ స్క్వాడ్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా? మనకందుకు టైం లేదు పూర్వి. అభిజిత్, అమ్మాయి ఒంటరిగానే ఉంది, ఏ మూమెంటూ లేదు. అయితే నేను ముందుకు వెళ్తాను. సార్, తిను స్పృహ తప్పింది. బాగుందా చూడు.
మొబైలా? సార్, తన బాడీలో బాంబ్ ఏమీ లేదు. బండిలో బ్యాగ్ కూడా లేదే. తన భర్త మెసేజ్ పంపించాడు. ఎన్నిసార్లు నీకు కాల్ చేయలేదు, దయచేసి ఫోన్ తీ. నీ అసిస్టెంట్ చెప్పాడు నువ్వు బ్యాంకుని దొంగిలించావంట కదా. అసలు ఏం జరుగుతోంది? నాకు కాల్ చేయి. విచిత్రంగా ఉంది. ఒక అమ్మాయి బ్యాంకులో 10 ఏళ్లుగా పనిచేస్తోంది. తనొక బెస్ట్ ఎంప్లాయ్, బ్యాంకులో మేనేజర్. తను హఠాత్తుగా బ్యాంకును దోచుకుని వెళ్ళిపోయిందంటే? సార్, బాంబ్ లేదు, డబ్బులు కూడా లేవు. ఎవరు తీసుకెళ్ళినట్టు? అందుకు సమాధానం మాలినియే చెప్పాలి. మత్తు నుంచి బయటపడనే. సార్, అది నేనేమీ ప్లాన్ చేయలేదు. ఇంకా నాకు అది తప్పించి వేరే ఆప్షన్ లేదు. నన్ను నమ్మండి ప్లీజ్. కూల్ డౌన్, కూల్ డౌన్. నేనేం ప్రశాంతంగా చేయలేదు. ఉండండి. ఎగ్జాక్ట్గా ఏమైందో చెప్పండి. అంటే నిన్న రాత్రి పార్టీ అటెండ్ అయ్యి నేను నా బండి తీసుకుని వస్తున్నప్పుడు అప్పుడు సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి నేను అక్కడ ఒక రూమ్లో ఉన్నాను. ఆ రూమ్ అంతా చీకటిగా ఉంది. మాలిని, నువ్వు మాత్రమే ఈ జాకెట్ని తీసి విసిరావంటే ఈ బాంబ్ ట్రిగర్ అవుతుంది. ఎవరు నువ్వు? ఎందుకని నన్ను ఇలా చేస్తున్నావు? ఇదంతా ఏంటి? నువ్వెవరు? ఆ జాకెట్ 5 కిలో ఎక్స్క్లూజివ్తో నింపారు. దాంతోపాటు కెమెరా, ఒక మైక్రోఫోన్, ఒక ఇయర్ పీస్ కూడా ఉంది. నేను ప్రతి సెకండు, ప్రతి నిమిషం నిన్ను వాచ్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ అనవసరంగా నువ్వు ఎవరి దగ్గరైనా చెప్పావంటే నెక్స్ట్ సెకండే బాంబు పేలుతుంది. నీ భర్తకి నీ బాడీ కూడా దొరకదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీకేమీ జరగదు. ఎవరు నువ్వు? ఎందుకని నన్ను ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నువ్వు నాతో పాటు ఒక చిన్న పని చేయాలి. నేనప్పుడు ఏం చేయగలను? అప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. అతను నా దగ్గరే నా బ్యాంకుని దొంగలించమని చెప్పాడు. దాని తర్వాత చెప్పాను ఈ డబ్బులు తీసుకుని ఎవరు లేని ఏరియాకి రమ్మన్నాడు. తర్వాత తను ఒక ఇయర్ ఫోన్ నాకు ఇచ్చాడు కదా, దాంట్లోనే నాకు దారి చెప్పాడు. తర్వాత నేను వెళ్తున్నప్పుడు తను నాకు కాల్ చేశాడు. ఆ కాఫీ తాగి నేను స్పృహ కోల్పోయాను. దాని తర్వాత నాకేం గుర్తులేదు. నాకు ఏం జరిగిందో తెలీదు. తర్వాత
నేను కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అయితే మీకు మైకం మందిచ్చి మీ జాకెట్ తీసుకుని తను పారిపోయాడనమాట. ఏ క్రిమినల్ అయితే మనం వెతుకుతున్నామో వాడిని ఇంతవరకు ఎవరూ చూడలేదు. నీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరిలా చేసుంటారు? లేదు, నాకేం తెలీదు. చెప్పండి సార్. అభిజిత్, బాంబు గురించి తెలిసింది. బాంబు గురించి తెలిసిందా? అభిజిత్, మాలిని డ్రెస్ ని పూర్తిగా చెక్ చేశాను. ఆవిడ తన బట్టలతో పాటు బాంబు జాకెట్ వేసుకోవడం నిజమే. నాకు ఆవిడ డ్రెస్తో పాటు TNT ట్రేసెస్ దొరికాయి. TNTనా? అది దొరకడం చాలా కష్టం. దాన్ని లైసెన్స్ లేకుండా ఎవరూ అమ్మలేరు కూడా. ఎగ్జాక్ట్లీ. ఈ TNT ఎక్కడ దొరుకుంటుంది? అభిజిత్, మామూలుగా అయితే ఆ TNTని మిలిటరీ వాళ్ళు ఆపరేషన్ సైట్స్ అలాగే మైనింగ్కు సంబంధించి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దాన్ని ఉపయోగించాలంటే ఒక స్పెషల్ లైసెన్స్ ఉండాలి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ వాడు మైనింగ్ సైట్ నుంచి దొంగిలించుంటాడు TNTని. ఓ, అరే, ఎవరిది? ఏంటి ఎవరు కనపడట్లేదు? ఈ అమ్మాయిని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఈవిడ్ని ఫోటో తీసుకుందాం, లేకపోతే నా మీద కంప్లైంట్ ఇస్తారు. సార్, మీరు రికార్డ్స్ అంతా అడిగారు కదా, అదంతా మొత్తం చెక్ చేశాను. మీరు సందేహించింది కరెక్టే సార్. ఇక్కడేదో గోల్మాల్ పని జరిగింది సార్. 3 వారాల కిందే 50 కిలో TNT రావాల్సి ఉండేది. మాకు రావాల్సిన డెలివరీ 40 కిలో మాత్రమే ఇచ్చారు. అందులో మిగతా 10 కిలో ఎక్కడ వెళ్ళిందో తెలియదు. బాగుంది. సంఘటన జరిగి 3 రోజులు అవుతోంది. నీకు ఇంకా ఏ సమాచారం తెలియలేదా? TNT అదేమీ రోటీలు చేసే పిండి కాదు. 10 కిలోలు కనిపించట్లేదు, అది తెలియదని చెప్పడానికి. నువ్వింత కేర్లెస్గా ఉన్నందుకు నీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సార్, ఇప్పుడు దాకా ఇలాంటి విషయాలన్నీ జరగలేదు సార్. సార్, నేనే ఎలాగైనా ఎంక్వైరీ చేసి కనిపెడతాను సార్. ఇది ఎలా జరిగిందని చూస్తాను. ఆ లోపు ఏమవుతుందని ఎవరికి తెలుసు? నువ్వు చేసిన తప్పు వల్ల బ్యాంకును దోచుకున్నారు తెలుసా? ఒక అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. నువ్వు ఏది చేయాలనుకున్నా సరే దాన్ని త్వరగా చెయ్యి. ముందు వాళ్ళని రమ్మని చెప్పు. TNT ట్రక్ని తీసుకొచ్చిన వాళ్ళు. ప్రవీణ్, అమర్ మరి శేఖర్ని పిలుచుకునిరా. ఎస్ సార్, ఇప్పుడే పిలుస్తాను. కొంచెం అటువైపు. అమర్, శేఖర్ సార్ మిమ్మల్ని ఇద్దరిని రమ్మంటున్నారు. సార్, ఇతను శేఖరు, అతను అమరు. ఆ రోజు వీళ్ళిద్దరూ కన్సైన్మెంట్ తెచ్చారు. 50 TNTని అక్కడ తీసుకొచ్చారు, కానీ ఇక్కడికి వచ్చింది 40 TNTలు. మిగతా 10 ఎక్కడికి పోయాయి? మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే మీ ఇద్దరి అంతు తేలుస్తాను నేను. సార్, మా విషయంలో అలా జరిగిందని మాకు కూడా ఏమీ తెలియదు సార్. మేము ఫ్యాక్టరీ నుంచి టెంపో తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చాం. ఒకవేళ హోర్డింగ్లో ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు కదా, లేదా దొంగతనం జరిగి ఉండొచ్చు. సార్, గోడౌన్లో టైట్ సెక్యూరిటీ ఉంటుంది సార్. దొంగతనం చేయడానికి అవకాశం ఉండదు సార్. సార్, మేము చెప్పేది నిజం సార్, మేము ఏమీ చేయలేదు. నిజం చెప్పండి, మీరు ఆ TNTని ఎవరికి అమ్మారు? ఆ TNTతో బాంబ్స్ని రెడీ చేశారు. అదేంటో మీకు తెలుసు కదా. సార్, మేము నిజమే చెప్తున్నాం.
సార్ మేము ఇక్కడ 10 ఏళ్లుగా పనిచేస్తున్నాం సార్. ఇంతవరకు మా వల్ల ఎటువంటి తప్పు జరగలేదు. పని విషయంలో అటువంటి తప్పు చెయ్యం సార్. అవును సార్. ఫ్యాక్టరీ నుంచి ఇక్కడి వరకు వచ్చారు కదా ఆ టీఎన్టీని తీసుకుని. అప్పుడు వచ్చే దారిలో మీరు ఎక్కడైనా ఆగారా? ఏమైనా జరిగిందా? బాగా ఆలోచించండి. అవును సార్, ఆర్జే కాలనీలో పోలీసులు మమ్మల్ని ఆపారు సార్. అక్కడ చెకింగ్ చేస్తున్నారు. ఏ ఆపు 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 ఆపు, బండి ఆపు, సైడ్లో రా, సైడ్లో రా, దిగండి రా. బయటికి రా. బండిలో ఏముంది? లోడే సార్. ఇదిగోండి సార్. వెళ్ళి చెక్ చేయి. ఏయ్ నువ్వు ఇక్కడ నిలబడు. సార్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మేము వెళ్ళొచ్చంటారా? నీకు వెళ్ళడానికి అంత తొందరగా ఉందా? చాలా కంగారు పడుతున్నావు. లేదు సార్, తొందరగా లేదు సార్. తాగేవారా? లేదు సార్. మేమే నోరు మీరా నాకే క్లాస్ తీసుకుంటున్నావా? రారా, ముందు చెక్ చేయాలి. నువ్వు నోరు జరు. సార్ అంతా కరెక్ట్గా ఉంది సార్. సార్ నేను ముందు చెప్పాను కదా సార్, మాకు తాగే అలవాటు లేదు కాబట్టి. ఏయ్ నా పని నాకు నేర్పకో. లాక్ కొట్టానంటే బయలుదేరండి రా. సరే సరే, నిలబడకుండా బయలుదేరు బయలుదేరు. ఆ తర్వాత బండి ఎక్కడ ఆపలేదు సార్, నేరుగా ఇక్కడికి వచ్చేసాం. ఆ పోలీస్ వాళ్ళ మొహం గుర్తుందా? బ్యాడ్జ్ పై పేరు ఉంటుందిగా. లేదు మేడం, మొహం సరిగ్గా గుర్తులేదు. అది జరిగి 3 వారాల పైనే అవుతోంది. పర్వాలేదు, లోకల్ పోలీస్ స్టేషన్లో అడిగితే తెలుస్తుంది ఆ రోజు చెక్ పోస్ట్లో ఎవరున్నారని. పోలీస్ వాళ్ళ చేయి భాగం కూడా ఇందులో తప్పకుండా ఉంది. సార్ సార్ 3వ తారీఖున రాజీవ్ కాలనీ చెక్ పోస్ట్ ఏమీ లేదుగా. ఏంటి? కాస్త బాగా చూసి చెప్పండి. లేదు సార్, దానికి ఛాన్సే లేదు. అటువంటిది ఏదైనా ఉంటే రిజిస్టర్లో ఎంట్రీ చేసి ఉంటారుగా. ఓ, అయితే ఏప్రిల్ 3వ తారీఖు చెక్ పోస్ట్ ఏమీ లేదు. అలా అయితే వాళ్ళిద్దరూ వేషం వేసుకుని వచ్చారు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని వచ్చిన పని ముగించుకుని వెళ్లారు. అమర్ శేఖర్ వాళ్ళిద్దరినీ పోలీసులని మోసపోయారు. ఆ ఇద్దరు దొంగలు ఏదేదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి ట్రక్లో నుండి టీఎన్టీని దొంగిలించారు. ఆ ఏరియాస్లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేయి. తప్పకుండా మనకి ఏదైనా దొరుకుతుంది. హలో, చెప్పండి. ఏంటి? మై గాడ్. ఓకే, మేము చూసుకుంటాం. ఏమైంది? ఇంకో బ్యాంకులో దొంగతనం జరిగింది. సార్ నేను కావాలని చేయలేదు సార్. నా బ్యాంక్లో నేనే ఎందుకు దొంగతనం చేయాలి? ఇప్పుడు దాకా నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్, నిజం చెప్తున్నాను సార్. అయినా ఆ రోజు అలా చేయలేదంటే నేను చచ్చిపోయేవాడిని సార్. బాంబు వేసిన జాకెట్ని నీకు ఎవరు వేశారు? నాకు తెలియదు సార్. నేను స్పృహం నుంచి బయటకు వచ్చిన వెంటనే జాకెట్ ఆల్రెడీ ఉండేది సార్. ఒక నిమిషం సార్. సార్ నేను తీసిన ఒక ఫోటో ఉంది సార్. ఫోటో ఉందా? ఎలాగా? సార్ ఒక సేఫ్టీ కోసమే సార్. ఒకవేళ నేను యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నానంటే నా దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా నేను యాక్సిడెంట్ చేయలేదని. ఇదిగో ఇది చూడండి సార్. చనిపోయినట్టు నాటకం ఆడింది ఎంతో సాధారణంగా. ముఖాన్ని మూసేశారు చూడు. ప్రొఫెషనల్ క్రిమినల్స్ ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టరు. వీళ్ళని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఆ హంతకుడి నెక్స్ట్ టార్గెట్ మీలో ఎవరో అయ్యుండొచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దేనికి భయపడక్కర్లేదు, ఎందుకంటే మీకు కావాల్సిన సెక్యూరిటీ మొత్తం మేము ఆల్రెడీ ఏర్పాటు చేసేసాం. అయినా కానీ మీరు కూడా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. తర్వాత ఇంకొక విషయం, మీ బ్రాంచెస్లో మొత్తం ఎంతమంది మేనేజర్లు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పండి. మా దగ్గర అడగకుండా ఏ ఒక్క విషయాన్ని చెయ్యకండి. ఎందుకంటే బాంబ్ ఫిక్స్ చేసిన ఈ జాకెట్లో మైక్రోఫోను, కెమెరా ఉంటుంది. మీ ప్రవర్తన వల్ల వాళ్ళకేమైనా తెలిసిందంటే వాళ్ళు బాంబుని బ్లాస్ట్ చేసే అవకాశం ఉంది. అందువల్ల మేము టెలికాం అథారిటీతో చేయగలిపి మీకోసం మేము ఒక పానిక్ బటన్ని తయారు చేశాము. అది మీ మొబైల్లో ఉంటుంది. ఇదిగో ఇది చూడండి. మీ మొబైల్ ఫోన్లో ఈ డైల్ ప్యాడ్ ఉంది కదా, ఇందులో ఉన్న 9 నెంబర్ను ప్రెస్ చేస్తే నెక్స్ట్ మినిటే మా బీరోలో ఉన్న అలారం కొడుతుంది. అలా అలారం కొట్టిందంటే
మేము ఇమీడియట్లీగా ఆ లొకేషన్కి వచ్చేస్తాం. బట్ ఒక విషయం, ఈ బటన్ నొక్కటం బ్యాంకులోంచి దొంగతనం అయిన తర్వాతే చెయ్యాలి. మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బ్యాంకును దొంగతనం చెయ్యాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ప్లాను సక్సెస్ అయిపోయిందని. మేం వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవాలనుకుంటున్నాం. వాళ్ళు డబ్బు తీసుకోవడానికి వస్తారు కదా. అది సరే సార్, మీరు చెప్పేశారు, అది వాళ్ళకి తెలిసిపోయిందంటే. సార్ వాళ్ళని పట్టుకోవాలంటే మన ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అలాంటిదేం లేదు, వాళ్లే చెప్తున్నారు కదా మనం సేఫ్గా ఉంటామని. మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి. రైట్ సార్? మీరు కరెక్ట్గా చెప్పారు మేడం. మీ అందరి ప్రాణాలకు కూడా మేము హామీ ఇస్తున్నాం. మీకెవ్వరికీ ఏమీ కానివ్వం. అసలు మీకెలా తెలుసు సార్ వాళ్ళు ఇలాగే చేస్తారని? చేస్తారు, అలాగే చేస్తారు. మళ్ళీ బ్యాంకును దోచుకుంటారు. ముందుగా మనం చూడాల్సిందేంటంటే ఎప్పుడు బ్యాంకును దోచుకుంటారని. రెడీ పూర్వి, అంతా రెడీయేనా? అవును సార్, అంతా రెడీగా ఉంది సార్. గుడ్. పానిక్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ అలా మోగుతుంది సార్. సార్, మనం వెతుకుతున్న సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది సార్. చూసిన దాన్ని బట్టి అన్ని బండ్లు 7 నుంచి 10 నిమిషాల్లోపు ఎగ్జిట్ అవుతున్నాయి. కానీ ఇక్కడున్న ఈ 3 బండ్లు తప్ప. ఆ బండి 40 నిమిషాలు ఆగింది, ఈ బండి 30 నిమిషాలు ఆగింది. ఇంకా అది బయటికి రానేలేదు. అది ఎలా తిరిగి వెళ్ళిపోయింది? సార్ 20 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళున్నా కూడా 15 నిమిషాల్లోపు క్రాస్ చేసి వెళ్ళుండాలి. కానీ వీళ్ళకి 40 నుంచి 50 నిమిషాలు పట్టింది. ఇందులో ఎవరో ఒకళ్ళే అయి ఉంటుంది. ఆ ట్రక్ కోసం వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే అందులో టీఎన్టీ ఉంది. ఆ బండి యొక్క డీటెయిల్స్ ఏంటి, అప్పుడు తెలిసిపోతుంది కదా ఏంటి అని చెప్పి. చూడు చందన్ సార్, 3 గంటల నుంచి 6 గంటల వరకు నీ బండి ఆర్జీ కాలనీలో ఏం చేస్తోంది? సార్ అది నేను అక్కడ ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం? సార్ తను నా ఫ్రెండ్ సార్. నేను తన్ని పికప్ చేసుకోవడానికి అక్కడ వెయిట్ చేశాను, కానీ తను రావడానికి చాలా లేట్ చేసింది. అవును సార్, నా బండి అక్కడ బ్రేక్ డౌన్ అయింది. నేను మెకానిక్కి ఫోన్ చేశాను, కానీ తను అక్కడ రెడీ చేయలేకపోయాడు. అలాగా, సరే తర్వాత నేను బండి అక్కడే వదిలేశాను. అప్పుడు నా మెకానిక్ జగన్ అక్కడికి వెళ్ళి బండి తీసుకొచ్చాడు. సార్ నేను గ్యారేజ్లో ఉండేటప్పుడు బ్యాటరీని అక్కడికి తీసుకెళ్లాను. తర్వాత బండి బ్యాటరీని చేంజ్ చేశాను. వెంటనే అక్కడి నుంచి బయలుదేరేశాను సార్. ఒక 3 గంటలు ఉంటుంది సార్. అలాగా? ఇలా అబద్ధం చెప్పడానికి అజయ్ నీకు ఎంత డబ్బు ఇచ్చాడు? లేదు సార్, నేను అబద్ధం చెప్పట్లేదు సార్. నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే నువ్వు చాలా ఏళ్ళు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఓ మై గాడ్! సార్ సార్ ఏంటి చెప్పు ప్రెడీ. సార్ పానిక్ అలారం రింగ్ అవుతోంది. శాంటా క్రూస్ వియనే. పూర్వి లొకేషన్ ఎక్కడ? సార్ శాంటా క్రోసి 7th ఫ్లోర్ MUC బ్యాంక్. మేనేజర్ ఎవరు? సార్ సాహిల్ కుమార్. ముందు అతన్ని ట్రాక్ చేసి ఎక్కడ ఉన్నాడో చూడు. సార్ ఇక్కడ నుండి కొంచెం దూరంలో సాహిల్ లొకేషన్ చూపిస్తుంది. మై గాడ్ పంకజ్, తొందరగా వెళ్ళు. ఈసారి ఆ అంతకుడు మన దగ్గర నుంచి తప్పించుకోకూడదురా. హలో, ఏసీపీ ప్రతిమని మాట్లాడుతున్నా. చాలా పెద్ద తప్పు చేసావు ఏసీపీ. నువ్వు ఈ విషయంలో తలదూర్చావు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి ఒక అమాయకుడు ఎరుక్కున్నాడు. డామిట్, ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్ ఆ బండి
సాహిల్ సాహిల్ అయ్యో, నా చేయి వదులు. సాహిల్ని చూడాలి. సాహిల్ని కాపాడండి. ఎలాగైనా కాపాడతారు అని చెప్పారుగా. నా సాహిల్ ఎక్కడా? ఎక్కడా? వాడి పరిస్థితి ఏమైందో మీరు చూశారుగా. దేని పేరే కాపాడటం అని అంటారా? ఇప్పుడు జరిగిందంతా నా తప్పే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. పాపం సాయిల్ ప్రాణం పోవటానికి నేనే కారణమయ్యాను. సార్, ఇందులో మీ తప్పేం లేదు. మన ప్లాన్ కరెక్ట్గానే ఉంది, కానీ దీనికంతా వెనకాల ఒకడు ఉన్నాడు చూడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకుంటానికి వీల్లేదు. వాడిని వాడు ఎట్టి పట్టుకొని పరిస్థితుల్లో తీరాలి. తప్పించుకోలేడు సార్. వాడెక్కడున్నా సరే పట్టుకుంటాం, తోలు తీస్తాం. సార్ సార్ ఇంకొక బండిలో వచ్చిన వ్యక్తి గురించి తెలిసిపోయింది. తన పేరు హర్ష్. తను ఆ ఏరియాలోనే ఉంటాడు. హోష్. నేను ఏసీపీ ప్రతిమన్ సిఐడి నుంచి వచ్చాను. హర్ష్ ఎక్కడ? నాకు తెలీదు. విషయం ఏంటి? మీరెవరు? నేను హర్ష్ వైఫ్ ప్రియా. మీ హస్బెండ్ ఎక్కడున్నారో మీకు తెలీదా? అది ఏంటంటే గత కొన్ని రోజులుగా మా రిలేషన్షిప్ బాలేదు. ఇన్ఫాక్ట్ మేము డివోర్స్ తీసుకొని విడిపోదాం అనుకున్నాం. మాకు మాటలు కూడా లేవు. ఐ హ్యావ్ నో ఐడియా. ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. ఆయన ఏం చేస్తున్నారో తెలీదు. నాకు నిజంగానే తెలీదు. మీ మధ్య బ్రేకప్ అయి ఎన్నాళ్ళవుతోంది? చాలా రోజులైంది సార్. ఇప్పుడంతా నాకు ఆయన కాల్ కూడా చేయట్లేదు. ఫోన్ నెంబర్ కూడా మార్చేశారు. చాలా రోజులుగా ఇంటికి కూడా రావట్లేదు. ఆయన నన్ను చూడడానికి రారని నాకు తెలిసింది. అలా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒకవేళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడా? అందుకే మేము అడిగేది, చెప్పండి. సారీ సార్, నాకు ఎలాంటి ఐడియా కూడా లేదు. సరే, నాకు అతని ఫోటో కావాలి, అలాగే అతని మొబైల్ నంబర్. ఖచ్చితంగా సార్. సార్, ఒకే క్లూ ఉంది, అది కూడా చేజారిపోయింది. హర్ష్ వైఫ్కే వాడు ఎక్కడున్నాడు అని తెలియనప్పుడు మనం ఎలా వెతుకుతాం సార్? ఈ రియా అబద్ధం చెప్తోంది. అలాగైతే అలా అయితే సార్, మహేష్ ఒక అమ్మాయి రోడ్లో పడుందని చెప్పాడు కదా, అదెవరో కాదు, రియానే. కానీ సార్, ఫోటోలో మొహం క్లియర్గానే లేదుగా, మరైతే ఎలా? పూర్వి, ఆ ఫోటోలో ఒక అమ్మాయి కింద పడి ఉంది కదా, తను వేసుకున్న ఇయర్ రింగ్ ఉంది కదా, అదే సేమ్ ఇయర్ రింగ్ రియా వేసుకుని ఉండడం చూశాను. ఓ, అలాగా కథ అలా నడుస్తుందా? అప్పుడు ఈ ఆట ఆడుకునేది మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసే అని మనకి బాగా అర్థమవుతుంది. మనం పిచ్చివాళ్ళం అనుకుంటున్నారు.
నాకేంటో తను హర్ష్ కోసం వెయిట్ చేస్తున్నదనిపిస్తుంది. అచ్చచ్చచ్చో, ఎక్కడికి? రండి రండి రండి. రా. రియా, భార్యాభర్తలు హనీమూన్ వెళ్లే విషయాన్ని నాకు చెప్పలేదు కదా? ఆ? రారా. ఏంట్రా ఇది? ఎందుకు ఇలాంటి పని చేసి ముఖాన్ని మూసుకున్నావు? నీ ముఖాన్ని మేము చూడబోతున్నాం. షాహేల్, నువ్వా? సార్, వాడిని పట్టుకోవడానికి మా ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? నువ్వా? మేము ప్లానింగ్ అంతా కరెక్ట్గానే చేశాం సార్. నేను హర్ష కలిసి ఎవ్వరికీ ఏది తెలియకుండా ఈ రాబరీ సంఘటన మేమే చేశాము. మేము ఎలాంటి ఎవిడెన్స్ని వదిలిపెట్టలేదు, ఎటువంటి విట్నెస్ లేదు. ద పర్ఫెక్ట్ రాబరీ. ద పర్ఫెక్ట్ రాబరీ. అందుకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నదే బ్యాంక్ మేనేజర్స్ని కదా? ఒట్టి బ్యాంక్ మేనేజర్స్ మాత్రమే. వాళ్ళని కిడ్నాప్ చేశాం. వాళ్ళని సూసైడ్ బాంబర్గా మార్చి వాళ్ళ బ్యాంకుని వాళ్ళనే దొంగతనం చేసేలా చేశావు. ఆ ఆర్జీ కాలనీలో ట్రక్లో ఉన్న TNTని నువ్వే కదా దొంగిలించావు? అవును, మేమిద్దరు రౌడీస్ని రెడీ చేశాం. వాళ్ళు డమ్మీ పోలీస్లాగా నటించి TNTని దొంగతనం చేశారు. తర్వాత ఆ TNTని హర్ష్ బండికి ట్రాన్స్ఫర్ చేశాం. తన పార్ట్నర్ హర్షిని నువ్వెందుకు చంపావురా? నేను రియావు ఇద్దరు చాలా ఇష్టపడ్డాం. ఈ విషయం గురించి హర్ష్కు తెలిసింది. అందుకే నేను రియా ప్లాన్ చేశాం. ఈ రాబరీ తర్వాత హర్ష్ని చంపేయాలని అనుకున్నాం. అయినా రాబరీ తర్వాత డబ్బు అడగడానికి వచ్చినప్పుడు ఆ టైంలో నేను అద్భుతం కదా, ఒకే రాయితో 2 మామిడికాయలు కొట్టారు. హర్షాన్ని దారిలోంచి క్లియర్ చేసుకున్నారు. మీరిద్దరూ కలిసి డబ్బంతా కొట్టేసి ఎక్కడికన్నా ఊరు వదిలి దూరంగా సుఖమైన జీవితం జీవించాలని ప్లాన్ చేసుకున్నారు. నీ భార్య ఏమో అక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. అసలైన దుఃఖాన్ని ఇప్పుడే అనుభవిస్తారు. అది కూడా నేను నిజం తెలిసిన తర్వాత. నువ్వు చాలా పెద్ద బ్రిలియంట్ అని నీ మనసులో ఉద్దేశం ఉంది కదా? ప్రతి ఒక్కడు అలాగే ఆలోచిస్తున్నారా? మీలాంటి తెలివితేటలు గల వాళ్ళు, మీలాంటి వెధవలు కూడా ఎవరు లేరా? మిమ్మల్ని పట్టుకోలేవని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చట్టం ఒకటి ఉందిరా, చట్టం. అది ప్రతిసారి హంతకుని వేటాడుతూనే ఉంటుందిరా. మీకు పడే శిక్ష భయంకరంగా ఉంటుంది.